నమస్తే అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు. ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది. ఈ ఆగస్ట్ లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చూద్దాం. ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేషరాశియే, బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. మనం గోచార రీత్యా మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో, అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంతా బాగుంటుంది, కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో వివరించండి. ఓకే, ఆగస్ట్ నెల మేషరాశి ఫలితాలు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనకి రెండో ఇంట్లో మనకి జూపిటర్ సంచారం, గురు సంచారం జరుగుతోంది. అలాగే ఏంటంటే ఈ రాశికి అధిపతి అయిన కుజుడు సంచారం కూడా జరుగుతోంది. సో చాలా బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది? కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది అని చెప్పాలి. బాగుంటుంది. అండ్ ఇంకోటి మనం చూసాము అంటే ఇప్పుడు సూర్యుడి సంచారం కూడా ఉందన్నమాట. అది 4th హౌస్ నుంచి 5th హౌస్ కి మిడ్ లో వెళ్తున్నారు అనమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ప్రమోషన్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే బాధ్యతలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవి రెండు ఏంటంటే మనం జాగ్రత్తగా నిర్వర్తించాలి కదా. సో పెద్దవాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంటే మాట విధానం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది ఆర్గ్యుమెంట్స్ కి దారి తీసుకుంటుంది అనమాట. సో అక్కడ పెద్దవాళ్ళు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నాను, అలాగే మన చుట్టుపక్కల మనం పనిచేస్తున్నాం అనుకో, ఎంఎన్సీస్ లో పనిచేస్తుంటే, పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేస్తున్నప్పుడు ఎస్పెషలీ బాసెస్ దగ్గర కానీ లేకపోతే పై వ్యక్తులతో కానీ జాగ్రత్తగా మసులుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కెరియర్ విషయంలో వీళ్ళకి చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మార్స్ జూపిటర్ కలయిక రెండో ఇంట్లో ఉంది కనుక డబ్బు వచ్చే అవకాశం, సడన్ గా డబ్బు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే బుధుడు మనకి 5th హౌస్ లో ఉన్నాడు, కానీ రిట్రోగ్రేడ్ అయ్యి వెళ్తున్నాడు అనమాట. మనం సన్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ బుధుడు రిట్రోగ్రేడ్ అయ్యి వెళ్తున్నాడు కనుక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి. అండ్ ఆల్సో ఏంటంటే సమ్ టైమ్స్ ఉద్యోగ రీత్యా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాసెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి తక్కువ అవుతాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితంలో అనుకూలత అనేది బాగానే ఉంటుంది, కానీ ఏంటంటే ఇప్పుడు మార్స్ కలయిక ఉంది కనుక, లగ్నాధిపతి కనుక చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పగలం అనమాట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పిల్లలు కావాలి, పిల్లలు లేరు అనుకునే వాళ్ళు, పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బెటర్ ఉంది. ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఏంటంటే ముందుకు సాగాలి అనుకున్నప్పుడు తప్పక చేసుకోవచ్చు.
మంచి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పాలన్నమాట. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి పాలిటీషియన్స్, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కి చాలా చాలా బాగుంటుంది, ముందుకు సాగుతారు. అలాగే పదవిలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పాలన్నమాట, ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా బాగున్నాయి, తప్పక స్టార్ట్ చేయొచ్చు. ఇంట్లోంచి చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి, బిజినెస్ స్టార్ట్ చేసి సంపాదించాలి అనుకున్న వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కష్టపడింది ఏమీ రాదు. సో తప్పకుండా బాగుంటుంది. అలాగే 11th హౌస్ లో మనకి శని కూర్చుని ఉన్నారు, సో సడన్ గా లాభం ఇస్తారు, అట్ ద సేమ్ టైం సడన్ గా ఖర్చు కూడా వేస్తారు అనమాట. రెట్రోగ్రేడ్ లో ఉన్నాడు కనుక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి. వాళ్ళు ట్రావెల్ చేసే యోగం అనేది కనిపిస్తోంది, ట్రావెల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేకపోతే వాళ్ళు చేసే పనిలో కానీ షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కెరియర్ పాత్ లో కూడా బాసెస్ మన్నన పొందే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే బాధ్యతలు ఎక్కువ అని ఆల్రెడీ చెప్పాను. బాసెస్ మన్నన పొందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఈ నెల మేషరాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే మనం ఫస్ట్ ఏంటంటే శనికి పూజ చేయడం కానీ, అలాగే నవగ్రహాలకి చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఒక గోవుకి ఆహారం పెట్టడం, ఎస్పెషల్లీ ఏంటంటే సాటర్డే గోవుకి ఆహారం పెట్టడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తోంది కదా, అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. బట్ ఏంటంటే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది. లక్ష్మీదేవికి స్పెషల్లీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది, తప్పక చేసి చూడండి, మీకు అన్ని మంచి జరుగుతాయి.